ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఇక నుండి కనీస పెన్షన్ 9,000 రూపాయలు. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా ప్రభుత్వం నుండి వచ్చే ముఖ్యమైన సమాచారం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూపీఎస్ పెన్షన్ ప్రకటన చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ పరిధిలో వచ్చే వారికి కూడా పెన్షన్లను అమలు చేయాలని చెన్నై ఈపీఎఫ్ పెన్షన్ సంఘం అనేది కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ గారికి ప్రకటన చేయడం, లేఖ రాయడం అయితే జరిగింది. కనీస జీతభత్యాలు ఖర్చులతో పాటు కనీస పెన్షన్ 9,000 రూపాయలకు పెంచాలని అయితే ఆ లేఖలో పేర్కొనడం అయితే జరిగింది. యూపీఎస్ పథకం ప్రవేశపెట్టడం ద్వారా, యునైటెడ్ పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టడం ద్వారా కేంద్ర ప్రభుత్వం 75 లక్షల మందికి ఆసరాగా నిలిచిందని చెప్పుకోవచ్చు. 23 లక్షలైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఈ యూపీఎస్ స్కీమ్ అనేది అమలులోకి రావడం అయితే జరుగుతుంది. జూలైలో ఈపీఎఫ్ 95 జాతీయ సంఘం ఆందోళన అయితే చేపట్టడం జరిగింది. ఈ యూపీఎస్ యొక్క పెన్షన్లను ప్రభుత్వం కావాలని నెగ్లెక్ట్ చేస్తుందని, అయితే 9,000కు పెంచాలని ఈపీఎఫ్ఓ పెన్షన్ వాహులు ఆశపడడం పట్ల ఎలాంటి తప్పు లేదని ప్రముఖులు కూడా పేర్కొనడం అయితే జరుగుతుంది. మరి ప్రభుత్వం దీనిపైన మంచి విధంగానే స్పందించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది.